హలో, మనము ఉగాది పండగ అంటేనే గుమ్మాలకి మామిడి తోరణాలు, తర్వాత వేప కొమ్మలు పెట్టుకుంటాం కదా. వేప పూతతో మనము ఉగాది పచ్చడి చేసుకుంటాం. ఉగాది పచ్చడి అయిపోయాక 1-2 డేస్కి మనము ఈ యొక్క వేపాకులు, తర్వాత వచ్చేసి మామిడాకులు తీసేస్తాం కదా. ఇలా తీసేసినటువంటి వేపాకులు వేస్ట్గా పాడేయకండి. వీటిలో మనకి చాలా ఔషధ గుణాలు ఉన్నాయని అందరికీ తెలిసింది కదా. దీంతో నేను నీమ్ ఆయిల్ అయితే తయారు చేస్తున్నాను. ఎలా అని చెప్పాలా, ఇదిగోండి. ఈ ఆయిల్ వచ్చేసి మనము ఇంట్లో డీప్ ఫ్రై కోసం వాడినటువంటి ఆయిల్ ఉంటుంది కదా. మిర్చీలు కానీ, లేదంటే మురుకులు అలాంటివి ఏమైనా పిండి వంటలు చేసుకున్నప్పుడు వాడుకునేటువంటి డీప్ ఫ్రై చేసినటువంటి ఆయిల్ని ఒకసారి కంటే ఇంకొకసారి వాడతాం. సెకండ్ తర్వాత అయితే వాడాం కదా. అలా వాడినటువంటి ఆయిల్ని నేను ఇలా ఒక బాటిల్ని అయితే స్టోర్ చేసుకుంటాను అనమాట. ఒకసారి రెండుసార్లు తీసేసిన ఆయిల్ ఈ బాటిల్లో నింపేసుకొని దీన్ని మొక్కల కోసం వాడుకుంటాను అనమాట. ఇప్పుడు దీంట్లో నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ఈ యొక్క బాటిల్ పోసుకున్నటువంటి ఆయిల్లో మనము ఇలా మామిడి ఆకులు తీసేసుకున్నాం కదా కొమ్మల నుండి. ఈ యొక్క ఆకులను దాంట్లో వేసేసి అవి మనకి దీంట్లో మంచిగా మెత్తగా అయిపోయి దీంట్లో ఉన్నటువంటి ఈ యొక్క ఔషధ గుణం అటువంటి ఆయిల్లో కూడా వచ్చేస్తుంది. కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. మనం దీన్ని మిక్సీ పట్టేసి ఆయిల్ని వేడి చేసుకోవచ్చు. లేదు దీంట్లో ఉంటే దీంట్లో ఉన్నటువంటి సారం అంతా కూడా ఆయిల్లోకి దిగిపోతుంది. మళ్ళీ ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో గ్యాస్ బొక్క ఎందుకు చెప్పండి. అందుకని నేను ఇలా ఆయిల్ వేసేసి పెట్టేస్తున్నాను. ఆల్రెడీ మనకు అప్పటికప్పుడు కావాలనుకుంటే ఆయిల్ని వేడి చేసుకోవచ్చు. నా దగ్గర ఆల్రెడీ 1 లీటర్ కంటే ఎక్కువే ఉందన్నమాట. 2 లీటర్స్ దాకా ఉంది ఆల్రెడీ నీమ్ ఆయిల్. కాబట్టి ఇలా మనం ఇంట్లో వచ్చినటువంటి రీయూజ్ చేసినటువంటి ఆయిల్ని వేస్ట్గా పాడేయకుండా ఇలా మొక్కలకి ఇలా నీమ్ ఆయిల్ వేసేసుకొని మొక్కల కోసం అయితే వాడుకోవచ్చు అనమాట. లేదు మనకు వేపాకు దొరకలేదు అనుకోండి, ఉత్త ఆయిల్ని కూడా కొంచెం లిక్విడ్ హ్యాండ్ వాష్ వేసేసి 2 మిక్స్ చేసుకుంటే అప్పుడు ఎమల్షన్ ఫామ్ అవుతుంది కదా. వాటర్లో ఆయిల్ మిక్స్ అవ్వదు కాబట్టి దాన్ని కూడా మొక్కలకి స్ప్రే చేస్తే మొక్కలకు వచ్చేటువంటి పేను బంక రాకుండా ఉంటుంది. ఎలాంటి మొక్కలైనా కానీ ఈజీగా పూత కాపు అయితే వస్తుంది. నేను ఎప్పుడు అదే మాట చెప్తాను. నాకు ఇది ఈరోజు ఇంకొక మిరాకిల్ కూడా జరిగింది. ఏంటంటే, నా యొక్క నిమ్మ చెట్టు చాలా సంవత్సరాలు అవుతుంది అసలు పూత కాపు వస్తలేదు అనుకోబట్టి ఈ మధ్య రెగ్యులర్గా నీమ్ ఆయిల్ అయితే స్ప్రే చేశాను. ఈరోజైతే పూత చూసి షాక్ అయిపోయాను. పూత చూడకంటే ముందు సగం చెట్టు కట్ చేసేసాను. ఇంకా లాస్ట్ ఒక్క కొమ్మ కట్ చేద్దామని చూసారు, దాంట్లో కొమ్మకి మంచి పూత వచ్చింది. అందుకే నీమ్ ఆయిల్ చాలా మంచి మొక్కలకి. ఇదిగోండి ఇలా వేసేస్తే ఇది మంచిగా అడుగున పడుతుంది. ఇప్పుడు ఈ యొక్క ఆకు కూడా అంతా దూసేసి దీంట్లో వేసేసి పక్కన పెట్టేసాం. ఇప్పుడు ఏం అర్జెంటుగా ఏం అవసరం లేదుగా. ఇది మొత్తం నాని కిందికి దిగిపోతుంది. అప్పుడు దీంట్లో ఉన్నటువంటి వేపాకులో ఉన్నటువంటి గుణాలంతా కూడా ఆయిల్లోకి వచ్చేస్తాయి అనమాట. అప్పుడు ఈ యొక్క ఆయిల్ని మనము 1 లీటర్ వాటర్కి 1 ml చొప్పున తీసుకొని 1 ml లిక్విడ్ హ్యాండ్ వాష్ మిక్స్ చేసేసి షేక్ చేసేసి ఎమల్షియల్గా ఫామ్ అయిన తర్వాత ఫిల్టర్ చేసి మొక్కలకి స్ప్రే చేసుకోవడం అంతే.